రాత్రి 10 గంటలు. హైదరాబాద్ రోడ్లు వెలుగులతో మెరిసిపోతున్నాయి. ట్రాఫిక్ శబ్దాల మధ్య ఒక్కోసారి ఆటో హారన్ వినిపిస్తుంది. ఆ శబ్దాల మధ్యన ఒంటరిగా నడుస్తున్నాడు విహాన్. చేతిలో పాత ఫైల్ బ్యాగ్స్లింగ్ మీద వేలాడుతుంది. ముఖంలో నిరాశ, కళ్లలో వేదన. ఇంకా 10 నిమిషాల క్రితం వరకు అతనికి ఒక కంపెనీ ఉండేది. ఇప్పుడు అది లేదు. అతనితో కలిసి ఆ కంపెనీని మొదలుపెట్టిన ఆదిత్య అతని చిన్నాటి స్నేహితుడు. ఇద్దరూ కలిసి మొదలుపెట్టారు, కలలు కనారు, రాత్రింబవళ్ళు కష్టపడ్డారు. కాని ఆ కలను ద్రోహం తినేసింది. ఆదిత్య ఒక్క సంతకం చేశాడు. కంపెనీని తన పేరుకి మార్చేశాడు. విహాన్ అర్థం చేసుకునేలోపే అన్నీ మాయమయ్యాయి. ఆఫీసు నుంచి బయటకు వచ్చేటప్పటికి కేవలం ఒక ఫైల్, ఒక నోట్బుక్ మాత్రమే అతని చేతిలో ఉన్నాయి. వర్షం మొదలైంది. చినుకులు రోడ్డుపై పడుతున్నాయి. అతను అలా నడుస్తున్నాడు. బురదలో కాళ్ళు మునిగినా ఆగలేదు. మనసులో ముందు ఒకే వాక్యం: నమ్మకమే మనిషిని మోసం చేస్తుందా? చిన్న చాయ్ షాప్ దగ్గర కూర్చున్నాడు. వృద్ధుడైన చాయ్వాడు అడిగాడు, బాబూ, నీ కళ్ళలో వర్షముంది కాదుకదా? విహాన్ స్వల్పంగా నవ్వాడు. ఆ నవ్వులో బాధ దాగి ఉంది. రాత్రి 12 అయ్యేసరికి వర్షమాగింది. చుట్టూ నిశ్శబ్దం. కాని అతని లోపల గుండె గొంతుక మొదలైంది. ఇది ముగింపు కాదు, ఇది మొదలు. తన గదికి వెళ్లి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. కొత్త పేజీ ఓపెన్ చేసి టైప్ చేశాడు: ప్రాజెక్ట్ ఫీనిక్స్. తన పాత కంపెనీని కాల్చేసినవాడు ఆదిత్య అయితే బూడిదలోంచి లేచేది తానే. ఉదయం వెలుతురు రూమ్ కిటికీ మీద పడితింది. ల్యాప్టాప్ తెరిచి పడియుంది. స్క్రీన్పై ప్రాజెక్ట్ ఫీనిక్స్ అని టైటిల్ మెరిస్తుతోంది. విహాన్ రాత్రంతా నిద్రపోలేదు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కాని లోపల ఒక కొత్త దీపం వెలిగింది. నన్ను మోసం చేశాడంటే నేను ఆగిపోవాలా? మొదటి రోజుల్లో జీవితం చాలా కష్టంగా మారింది. డబ్బులేదు, ఫ్రెండ్స్ లేరు, నమ్మకం లేని మనిషిలాగా మారిపోయాడు. అయినా అతను ప్రతి ఉదయం సైకిల్పై ఒక పాత సైబర్ క్యాఫేకు వెళ్తాడు. అక్కడ చిన్న చిన్న ఫ్రీలాన్స్ పనులు చేస్తూ ప్రాజెక్ట్ డిజైన్ చేసేవాడు. చుట్టూ నవ్వులు వినిపిస్తే అతనికి నొప్పి. ఎందుకంటే ఒకప్పుడు అదే నవ్వులో తాను ఉండేవాడు. కాని ఆ నొప్పే ఇప్పుడు అతని శక్తిగా మారింది. ఒకరోజు అతనికి ఒక మెయిల్ వచ్చింది: మీ ప్రాజెక్ట్ ఐడియా మాకు నచ్చింది. మీతో కలవాలని ఉంది. ఆ కంపెనీ పేరు ఆస్ట్రాటెక్. ఇది దేశంలోని టాప్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ. విహాన్ కళ్ళు తలుక్కుమన్నాయి. అది మొదటి కాంతి. ఆ సాయంత్రం ఆఫీసు మీటింగ్లో అతను తన ప్రాజెక్టు గురించి ప్రెజెంటేషన్ ఇచ్చాడు. గదిలోని ప్రతి ఒక్కరూ మంత్రముగ్ధులయ్యారు. ఒక వ్యక్తి నిశ్శబ్దంగా విని చివర్లో లేచాడు. అదే ఆదిత్య. అతను ఆస్ట్రాటెక్లో కొత్త డైరెక్టర్. విహాన్ కళ్ళు అతని వైపు లాకయ్యాయి. వాతావరణం క్షణం నిశ్శబ్దంగా నిలిచిపోయింది. నువ్వేనా? అవును, నేనే. ఆదిత్య సీట్లో కూర్చుని చల్లదా అన్నాడు. బిజినెస్లో స్నేహం ఉండదు విహాన్. ఇది గేమ్. నువ్వు ఓడిపోయావు. విహాన్ మెల్లగా నవ్వాడు. స్నేహం గేమ్ కాదురా ఆదిత్య, కాని నువ్వు గేమ్గా మార్చేశావు. ఇక ఆడేది నేను. ఆ రాత్రి నుండి విహాన్ నిజంగా ఫీనిక్స్గా మారిపోయాడు. అతను రాత్రింబవళ్ళూ పనిచేశాడు. కొత్త టీం, కొత్త కలలు, కొత్త శక్తి. రోజులు నెలలు గడిచాయి. ప్రాజెక్ట్ ఫీనిక్స్ ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఇన్నోవేషన్ ప్రాజెక్టుగా మారింది. మీడియాలో హెడ్లైన్: మోసం నుండి విజయానికి విహాన్ ఫీనిక్స్ కథ. ఒక్కరోజు రోడ్డుపై కార్ ఆగింది. ఆ కార్లో నుంచి ఆదిత్య బయటకు దిగాడు. తన చేతిలో అదే పేపర్, విహాన్ కంపెనీ పాత కాపీ. అతని ముఖంలో విచారం. అతను నెమ్మదిగా విహాన్ వైపు నడిచాడు. వర్షం మొదలైంది. చినుకులు కళ్లలో కలిసిపోయాయి. నిన్ను ఓడించాలనుకున్నా, కాని నువ్వు నన్ను గెలిపించావురా. విహాన్ ఏమీ అనలేదు. చిన్న సైలెన్స్ తర్వాత చిరునవ్వు. ఓడిపోయావు కాదు ఆదిత్య, నేర్చుకున్నావు. వానలో ఇద్దరూ నిలబడ్డారు. 3 సంవత్సరాలు గడిచాయి. విహాన్ ఇప్పుడు ఫీనిక్స్ గ్లోబల్ అనే పెద్ద సంస్థ సీఈఓ. ప్రపంచవ్యాప్తంగా వందలాది ఉద్యోగులు, వేలాది అభిమానులు. కాని అతని మనసులో ఒక మూల ఇంకా ఖాళీగా ఉంది. ఆదిత్య పేరు అక్కడ ఇంకా చెరగలేదు. ఒకరోజు ఫీనిక్స్ గ్లోబల్ వార్షిక వేడుక జరిగింది. బంగారు కాంతుల్లో స్టేజ్ మెరిసిపోతుంది. విహాన్ ప్రసంగం చేస్తున్నాడు. ఈరోజు మనం పొందిన విజయానికి వెనుక ఉన్న అసలు శక్తి విఫలం అని నేర్చుకున్నాను. ఎవరో నన్ను మోసం చేయకపోతే నేను నా నిజమైన శక్తిని గుర్తించలేది కావాన్ని. ఆ క్షణంలో హాల్ వెనుక తలుపు నెమ్మదిగా తెరచుకుంది. అందులోనుంచి నెమ్మదిగా నడుస్తూ వస్తున్నారు ఆదిత్య. కళ్లలో విచారం, చేతిలో ఒక చిన్న గిఫ్ట్ బాక్స్. అతను స్టేజ్ వద్దకు వచ్చి మైక్ తీసుకున్నాడు. విహాన్, నేను నాను మోసం చేశాను, కాని ఆ రోజునుంచి నేను నన్నే మోసం చేసుకుంటూ బ్రతికాను. నువ్వు గెలిచినప్పుడు నాకు కోపం రాలేదు, గర్వం వచ్చింది. నువ్వు ఫీనిక్స్ అని పేరు పెట్టావు, కాని నిజంగా బూడిదలోంచి లేచింది మన స్నేహమే. హాల్లో నిశ్శబ్దం. విహాన్ కళ్లలో నీరు. అతను కిందకు వచ్చి ఆదిత్య చేతిని పట్టుకున్నాడు. పోయిన స్నేహం తిరిగి వస్తే అది దేవుడి ఇచ్చిన రెండో అవకాశం. ఆ ఇద్దరూ గట్టిగా కౌగిలించుకున్నారు. చుట్టూ చప్పట్లు,
కాంతులు, మ్యూజిక్. వర్షం బయట మెల్లగా పడుతుంది. మొదటి రోజులాగే, కాని ఈసారి బాధగా కాదు, ఆశగా. ఆ రాత్రి విహాన్ తన డైరీలో రాసుకున్నాడు. జీవితం మనల్ని మోసగించవచ్చు, కాని మన మనస్సుతో మళ్ళీ లేస్తే అదే నిజమైన విజయమంటారు.